మాట్లాడితేనేమో నొప్పా. ఇక చూడరి, ఇక చూడయ్యా. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని పలు తండాలలో ఎండిన పంటలను మంగళవారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. బాధితుల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ గోడను వెలబోసుకున్నారు. సర్కారు నీళ్ళిస్తామంటేనే పంటలు వేస్తామని ఇప్పుడు కళ్ళ ముందే ఎండిపోతున్నాయని వారు వాపోయారు. ఈడ పరిస్థితి ఇదా. ఇగో మాట తప్పినోళ్ళు కనిపిస్తే ఇది ఇక్కడన్నది. ఒకసారి జూమ్ చేసి చూపెట్టు. ఇక్కడ చూడుర్రి. ఇగో ఆదిలాబాద్ జిల్లా నన్నూరు మండలానికి సంబంధించి సుంగపూర్లో తాగునీటి అవస్థలకు నిదర్శనం చిత్రం. 1500 వరకు జనాభా ఉన్న ఈ గ్రామం పొరుగున ఉన్న కొలాంగూడలోని ఓ చేతి పంపు, గోండుగూడ అటవీ ప్రాంతంలోని మరో చేతి పంపుపై ఆధారపడి గొంతు తడుపుకుంటూ ప్రజలు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఇక చెప్పుర్రా ముఖ్యమంత్రి. ఏమే భారీ నీటిపారుదల శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ కు సంబంధించిన వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కలెక్టర్లు, ఎస్పీలు 7 ఉన్నారు. ఈ చిత్రాన్ని చూసి నేనేం మాట్లాడాలి? అమ్మో దాహం, తెలంగాణకి వెళ్తే నీటి సుక్క దొరకదని చెప్పాలా? తెలంగాణలో నీళ్లు తాగడానికి గిన్ని కష్టాలున్నాయని చెప్పాలా? ఇక చూడు, చంటి బిడ్డ కాడ నుండి పడుసు ముసలావిడ వరకు ఇక చూడు. ఇగో పిల్లగాడు, ఇగో గిడ చూడు, ఇక చిన్నోడు చూడు, వాడు కూడా బియ్యం ఎత్తుకరాబట్టి. వాడు వయసు ఎంత ఉంటుందని తిప్పి కొడితే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాడు. వాడు కూడా బిందె పట్టుకొని రాబట్టి. ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మా తెలంగాణను కాంగ్రెస్ వచ్చినాక ఇట్లా తయారు చేసిందండి. ఈ కాంగ్రెస్ పరిపాలన పాడుగాను. ఇగో మా కాంగ్రెస్ వచ్చినాక ఇగో ఇట్లా అయిపోయింది మా తెలంగాణలో పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే గిదే. ఇక చెప్పుర్రి, ఇప్పుడు చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ అంశాన్ని ఎట్లా చూద్దామో చెప్పుర్రి. ఏం చేద్దామో మీరే ఆలోచించుర్రి. ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన కదా. మరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏం చెప్తాడు? నాకేం తెలియదు అంటాడా? మరి ఏం చేస్తారో మీరే ఆలోచన. తెలంగాణలో పరిస్థితి ఇది రియాలిటీ, ఇది నిజం, ఇది వాస్తవం, ఇదే వాస్తవం. కానీ ఈ సమస్యలన్నీ కూడా కనబడాయి. ఇక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం. రాష్ట్ర శాసనసభలో బిల్లు ఏకగ్రీవం. దళిత వర్గాలలో హర్షాకేతం. ఆది నుంచి అండగా నిలిచిన బీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం. ప్రధానికి కేసీఆర్ వినతి. ఎస్సీ వర్గీకరణపై 25 ఏళ్లుగా బీఆర్ఎస్ది ఒకే వైఖరి. ప్రశాంత్ రెడ్డి. కేంద్ర కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతాం. సీఎం రేవంత్. సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ. రాజనరసింహ. భవిష్యత్తులో జనాభా తమాషా ప్రకారం కోటా పెంచుతాం. ఉత్తమ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సక్సెస్ అయింది. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మొత్తానికి ఒక సంతోషకరమైన వార్త కూడా మనం చూసాం. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూడు. మంత్రుల హడావిడి, మోటార్ల పీఠముడి. దేవాదల ప్రాజెక్ట్ పంపింగ్ అబాసుపాలు. కేసీఆర్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ఆత్రం. ట్రయల్ రన్ లేకుండానే ప్రారంభానికి రెడీ. సాఫ్ట్వేర్ బదులుగా మాన్యువల్గా రన్ కానీ దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లో అయ్యేదాకా రాజధానికి పోమన్న మంత్రులు. వరంగల్ నిట్టు అతిథి గృహంలోనే మకాం. ఎలాగైనా నీళ్లు పోయించాలని బుజ్జగింపు. 2 రోజుల వరకు కష్టమే అంటున్నాయి ఇంజనీర్లు. అయిపోయా ఇజ్జత్. కేసీఆర్ ప్రారంభించిండు, కేసీఆర్ చేసిండు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు సంబంధించి మేము పోయి ఎండాకాలంలో ఇక నీళ్ళు వస్తున్నాయి చూడుర్రో అని జబ్బలు కొడదామని పోయారు. అక్కడికి పోయినాకేది మోటార్లు కిరికిరి. గీవులు అత్త నేను అనైతేనా? నేను అస్సలు అనగాను. గీవులు అత్త నేను అస్సలే అనగాను అన్నది. మోటార్ రిపేర్కి వచ్చింది, కథం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? 2 రోజుల దాకా కాదని చెప్పి వీళ్ళు ఏం చేసిల్లంటే పోయి అదేదో అతిథి గృహం వరంగల్ నిట్టు దగ్గర పోయి ఆడ కూకొని ఉన్నారట. ఎట్లనైనా ఇది ఆన్ చేసినాకనే పోతాం, 2 రోజుల దాకా కుదరదరనైనా అని ఇలా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చెప్పాలి చెప్పుర్రి. ఇక మా అక్కేదో అన్నది కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవు. ఏంది పెంచేదాకా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. కొత్త పింఛన్ల దరఖాస్తు వెబ్సైట్ పనిచేస్తలేదు. గత సర్కారు ఇచ్చిన పింఛన్లను కొనసాగిస్తున్నాం. శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి ధనసరి అనసూయ గారు ఏం చెప్పిల్లంటే కొత్త పింఛన్లు అటు ఇయ్యారట. ఉన్న పింఛన్లు పక్కన పెడితే కొత్త పింఛన్లు ఉండేయట. సీతక్క కాదండి, ధనసరి అనసూయ. ఎన్నికల అఫిడవిట్లో ఉన్న పేరు ఇది. సో కొత్త పింఛన్లు ఇప్పట్లో లేవట, ఇక కొత్త పింఛన్లు రావట. ఇక కాంగ్రెస్ వస్తే 4000 అయితే 6000 అయితే ఇక చూడు 6000 కాదు, ఉన్నది ఊడిపోయేటట్టున్నది. ఓ తాత ఇంటున్నావా? నీ మనవరాలో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవడో వాడు వీడు చెప్పిన మాటలు చెప్పుడు మాటలు నేటో పోయినట్టుగా ఇలా నీ పింఛన్ కూడా రాదు. ఇక అయిపోయా. ఇంకెక్కడిది? కొత్త పింఛన్లు కాదు, ఉన్న పింఛన్లు ఇస్తాడు. వీళ్ళను ఉన్నాయి కూడా బీకేసేటట్టున్నారు. నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దన్నారట. ఇజ్జత్ దియక ఏమన్నా బయటన్నా నువ్వు ఉప ముఖ్యమంత్రి అని నేను ఎట్లా విలువాలని నాకు అర్థం. నువ్వు ఆర్థిక మంత్రి అని నేను ఎట్లా విలువాలి? యువ వికాసం ప్రారంభంలో భర్తీ వ్యాఖ్యలు. సోషల్ మీడియాలో వెలువెత్తుతున్న నిరసనలు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి ఫోజుల. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీత సర్కార్పై నిరుద్యోగుల మండిపాటింది. నిరుద్యోగ నోటిఫికేషన్లు వద్దన్నారా? సెక్యూరిటీ లేకుండా నువ్వు కడతావు కదా ధోతి. వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క నేనే సూపర్ రాజకీయ నాయకుడు అని ధోతి కట్టుకొని మంచిగా అత్తవుగా తెల్లబట్టేసుకుని రా. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి
నేను ఒక 1000 మంది నిరుద్యోగులను పిలిపిస్తా, బిడ్డలారా మీరు ఎవరన్నా నోటిఫికేషన్ వద్దన్నారా లేదన్నా అని వాళ్ళు అంటారు. మరి వెంటనే రాజీనామా చేసిపోతాడా ఈ బట్టి? వెంటనే రాజీనామా చేసిపోతాడా ఈ బట్టి విక్రమార్క అని అడుగుతున్నా. అంటే తెలంగాణ యువత అంతా గొర్రెలు అనుకుంటున్నావా బట్టి విక్రమార్క గారు? మీ కమిషన్ల సంగతి ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది, మీరు ఏం చేస్తున్నారు అసలు, మీరు ఏం చేస్తున్నారో అంటున్నా. బట్టి విక్రమార్క గారికి ఇంత అబద్ధం చెప్తే మనం ఏం చేయాలండి? తెలంగాణ యావత్ సమాజం కూడా ఆలోచించాలి కదా. ఏంది నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దన్నారట, ఇజ్జత్ పోయే ముచ్చట కాకపోతే ఎన్ని అబద్ధాలండి, కాంగ్రెస్ వాళ్ళు నోరు తెలితే అబద్ధాలు తప్ప ఇంకేం రావా వీళ్ళకు? నాకు అర్థం కాదు. కేసీఆర్ గుడి సూపర్, యాదగిరిగుట్ట ఆలయంపై ఉభయ సభలలో ప్రశంసలు. కేసీఆర్ అభిలాషతో నిర్మాణం, మండలి చైర్మన్ గుప్తా అద్భుతంగా కట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్. కేసీఆర్ కృషిని మర్చిపోవడం బాధాకరం. ఎంఐఎం ఆలయ అభివృద్ధి చేసిందే కేసీఆర్. మంత్రి సురేఖ. గుట్టకు గొప్పగా ప్రాచుర్యం, కాంగ్రెస్ సభ్యుడు కడియం శ్రీహరి. ఆలయం నిర్మాణం వల్లనే ఆదాయం, సిపిఐ కూనంనేని. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం, పార్టీ ఫిరాయింపులే కాంగ్రెస్ లో. గుడి యాదగిరి గుట్ట కట్టేటప్పుడు ఓ నాయన యాదగిరి గుట్ట కడుతున్నారా, ఆడ చుట్టూ 20,000 ఎకరాలు దొబ్బి తింటున్నారు అని చెప్పారు. ఇప్పుడేమో సూపర్ తోపు హీరో కేసీఆర్ 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 కేసీఆర్. ఎన్ని అబద్ధాలు ఆడతారా నాయన మీరు? నోరా ఇంకేమన్నా మురికి కంపెనీ ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఇక చూడు సాక్ష్యాలు. మొన్ననేమో కాళేశ్వరం విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాను. ఇవాళ గుడి విషయంలో నిండు 2 ఉభయ సభలలో అసెంబ్లీ కానీ మండలి కానీ మొత్తం ఒప్పుకున్నారు, శాసన మండలి శాసనసభలో. అంటే కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. కేసీఆర్ ఒక అద్భుతమైన హీరో. నా భాషలో చెప్పాలంటే సెల్యూట్, అంతే. రియల్ హీరో కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి బాపు కేసీఆర్, తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని, ఈ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఆయనను మించిన యోధుడు, ఆయనను మించిన హీరో ఈ తెలంగాణకి రాష్ట్రానికి రాడు కూడా. నేను చాలా ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బుత్తంత నీళ్ళు కూడా గజం కూడా వారం నీళ్ళల్లో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చే, గుళ్ళు వచ్చే, సంక్షేమ పథకాలు వచ్చే, అద్భుతంగా చేసిన ఈ కేసీఆర్ని పట్టుకొని వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళకి. నేను అందుకే చెప్తున్నా, ప్రజల పక్షాన నిల్చునే వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో చూడుర్రి. బాజాప్తు